నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఫంకీ మూవీ రిలీజ్ విశ్వక్సేన్ది మధ్యలో కొంచెమే గ్యాప్ వచ్చినట్టుంది. ఎట్లా ఉందంటే ఏదైనా కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్, రివ్యూ ఎట్లా ఉంది? యా ఫంకీ ఈ రోజు రిలీజ్ అయింది. దీనికి యాక్చువల్ గా పాటలకి వాటికి మంచి బడ్జ్ అయితే వచ్చింది. ఒక విశ్వక్సేన్ సినిమాలో ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ట్రైలరు, టీజరు, తర్వాత ప్రమోషన్స్ ఇవన్నీ తీసుకొచ్చాయి. సో ఈ సినిమా ఎలా ఉంది, దీన్ని చూడాలా వద్దా, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇందులో హీరో విశ్వక్సేను, హీరోయిన్ ఖైదు లోహార్, తర్వాత వీటివి గణేష్, నరేష్, సంపత్, ఇలాగా కాస్టింగ్ మంచి కాస్టింగ్ ఉంది. ఇక క్రూకి వచ్చేసరికి అనుదీప్ ప్రిన్స్ తర్వాత చేస్తున్న సినిమా. అట్లాగే దీని రైటింగ్ డిపార్ట్మెంట్లో అనుదీప్ ప్లస్ మోహన్ శాటో వీళ్ళిద్దరు ఉన్నారు. స్క్రీన్ ప్లే డైలాగ్స్, కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కో రైటర్గా ఈ మోహన్ శాటో పేరు కూడా వేశారు. అట్లాగే సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసరు, సితారా ఎంటర్టైన్మెంట్స్, భీమ్ సిస్రోలియా మ్యూజిక్, తర్వాత సురేష్ సారంగ్ కెమెరా. సో బేసిక్గా ఇది కథగా చెప్పుకోవాలంటే కోమల్ క్యారెక్టరు. కోమల్ అనే ఇతను, అమ్మాయి పేరు చిత్ర. సో కోమల్ వచ్చి ఒక అసిస్టెంట్ డైరెక్టర్, స్ట్రగ్లింగ్ అసిస్టెంట్ డైరెక్టర్. తనకి ఒక ఛాన్స్ వస్తుంది. నరేష్, పెద్ద నరేష్ ఉన్నాడు, అతను ప్రొడ్యూసర్గా సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే ఇతను చెప్పిన బడ్జెట్కి ఇతను ఖర్చు పెట్టేదానికి సంబంధం లేకుండా పెద్ద ఇతను బడ్జెట్ పెరిగిపోతుంది. దాంతో ప్రొడ్యూసర్కి నరేష్కి స్ట్రోక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. బడ్జెట్ పెరిగేసరికి సో ఈ స్ట్రోక్ వచ్చేసరికి సినిమా ఆగిపోతుంది. ఈ లోపల అమెరికాలో ఉంటున్న కూతురు ఈ చిత్ర వస్తుంది. వచ్చి అసలు ఏం జరిగింది, ఏమైంది అంటే విషయం తెలుస్తుంది. సో అతనైతే ప్రాణాల నుంచి బయటికి పడ్డాడు, ప్రాణాపాయం నుంచి. సో కూతురు వచ్చి ఇప్పుడు తను తండ్రి ఆపిన సినిమాని ఫినిష్ చేయాలనుకుంటుంది. సో ఇతను చూస్తే ఇతను చాలా కేర్లెస్గా ఇదిగా ఉంటాడు. సో ఇతన్ని పక్కన పెట్టేసి వేరే డైరెక్టర్తో సినిమా చేద్దాం అనుకుంటే తను ఇంకా బతిమలాడడం మొదలు పెడతాడు. అలాగే మొత్తం కన్విన్స్ చేస్తాడు. ఈ అమ్మాయి ఒక కండిషన్కి ఒప్పుకుంటుంది. ఆ కండిషన్ ఏంటంటే ఇంకో 1 crore ఇస్తాను నీకు, అంతకంటే ఎక్కువేను ఫినిష్ చేయాలని ఇతను ఒప్పుకుంటాడు. ఇతనికి ఏంటంటే ఈ అమ్మాయి ఒప్పించి మళ్ళీ చూద్దాంలే అన్నది ఇతను ప్లాన్. సో అంటే టిపికల్ మన సినిమా ఇండస్ట్రీలో జరిగేదాన్ని చేశారు. సో ఈ క్రమంలో ఇతను ఆ అమ్మాయి అంటే ఇష్టపడడం మొదలు పెడతాడు. కానీ ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం, ఈ అబ్బాయికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇతనికి మామూలుగా ఎమోషన్స్, ఫ్యామిలీ అన్నా కానీ ఎమోషన్స్ అన్నా కానీ అలర్జీ అనమాట, అవేవి నచ్చవు. దాంతో అమ్మాయి ఇతన్ని దూరం పెడుతుంది. అయితే ఇతను ఒక ఎమోషనల్ ఎలా ప్రూవ్ చేసుకోవాలి అన్న దాంట్లో ఉంటే, నీ చెల్లి పెళ్ళి ఉంది కదా, దాంట్లో నువ్వు అన్నగా చెల్లి పెళ్ళి ఎలా చేస్తావు చూస్తానంటుంది. వీడు అతి ఓవర్ చేసి చెల్లి పెళ్ళి చేయడానికి ట్రై చేస్తాడు. ఈ క్రమంలో అతను ఎమోషనల్గా, అంటే తను ఇంతవరకు ఎందుకు ఎమోషనల్గా లేడు, ఇప్పుడు ఎమోషనల్గా ఈ అమ్మాయి కోసం బలవంతంగా అయ్యాడా, లేకపోతే నిజంగానే ఎమోషనల్గా అతని లోపల ఎమోషన్స్ బయటకు వచ్చాయా, దాన్ని చూసి ఈ అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది, ఈ మధ్యలో వీళ్ళ లవ్ ట్రాక్ని ఎలా చెడగొట్టాడు, దాన్ని ఇతను మళ్ళీ ఎలా దాన్ని మళ్ళీ తన లైన్లోకి తీసుకొచ్చాడు. ఇది బేసిక్గా ఇది ఒక రొమాంటిక్ కామెడీ అండి. బేసిక్గా దీని జానరా చెప్పుకోవాలంటే రొమాంటిక్ కామెడీ చుట్టూ ఒక స్టోరీ కూడా ఉంది. ఇది బేసిక్ లైన్. ఇంకా దీంట్లో కామెడీ ట్రాక్స్ ఉన్నాయి, సిచ్యువేషనల్ కామెడీ ఉంది, అవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను రివీల్ చేయదలుచుకోలేదు. బేసిక్ లైన్ అయితే ఇది. దీంట్లో ఇంకా ట్విస్ట్లు, టర్న్లు, ఎమోషనల్, చాలా డెప్త్ ఉన్న సీన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంది. అంటే మనకి చూసినప్పుడు నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, ఇలాంటి ఒక జానరా ఉంటది కదా, వెంకటేష్, తరుణ్, ఆ జానరాలకి తీసుకెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఒక యూనిక్ స్టైల్ అయితే ఉంది. వాటిని యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టలేదు. అనుదీప్ స్టైల్లో ఒక రొమాంటిక్ కామెడీ అనుకోవచ్చు మనం. వాటిని ఎందుకు చెప్తున్నానంటే ఊరికి అర్థం కావడానికి చెప్తున్నా. దాన్ని ఎక్కడ అనుదీప్ కాపీ కొట్టలేదు. అనుదీప్ది ఫ్రెష్గా ఉంది. సో దీంట్లో ముందుగా చెప్పుకోవాల్సింది అనుదీప్ గురించి. అనుదీప్ మామూలుగా అతని మీదకు ఉన్నది అంటే ఏదో సిల్లీ కామెడీస్ తీసి ఏదో ఫ్లూక్లో ఇటు కొట్టేశాడు, తర్వాత ఏమీ లేవు అన్న ఇది అతని మీద ముద్ర ఉంది. ఎందుకంటే తర్వాత తీసిన 2 సినిమాలు అనుకుంటా, ప్రిన్స్, ఇంకొక దాని పేరు గుర్తులేదు. సో అవి పెద్దగా ఆడలేదు.
రెండోది అనుదీప్ ఒక కమెడియన్ లాగా బయట కూడా అతను చూడగానే నవ్వడం, జనాలు స్టేజ్ మీద అతను కనబడగానే గొల్లు నవ్వడం ఇలాగే ఉంటుంది. అతను కూడా అలాంటి పంచెస్ తో డైలాగ్ వేయడం, అలాగా అతను మోర్ యాక్టర్ గా కనబడతాడు డైరెక్టర్ కంటే ఇప్పటి వరకు. కానీ ఈ సినిమా చూస్తే ఆ అభిప్రాయం మారుతుంది. ఈ సినిమా చూస్తే అతనిలో ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు, మెచ్యూరిటీ ఉంది. సెటైర్లు, సోషల్ సెటైర్ చాలా కష్టం అండి. మామూలుగా ఏదో ఓర కామెడీ ఇవ్వడం తీయచ్చేమో కానీ సోషల్ సెటైర్ లో కామెడీని క్రియేట్ చేయడం చాలా కష్టం. అది చాలా బాగా చేసుకుంటూ వచ్చాడు. ఒక యునిక్ వాయిస్ అనుదీప్ ఒక యునిక్ వాయిస్ అయితే కనబడుతుంది. అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న డైరెక్టర్ ఎవాల్యూషన్ ఈ సినిమాతో మనకి కనబడుతుంది. అట్లాగే రైటింగ్ సైడ్ అనుదీప్ అండ్ మోహన్ శాటో ఇద్దరు చాలా మంచి వర్క్ చేశారు. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు నేను బేసిక్ గా కథ చెప్పాను కానీ స్క్రీన్ ప్లే చెప్పలేదు. ఇది యాక్చువల్ గా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటా వెళ్ళారు. అట్ ద సేమ్ టైం ఫన్ ఎక్కడ మిస్ కాకుండా చూసుకుంటా వెళ్ళారు. డైలాగ్స్ లో కానీ డైలాగ్స్ చాలా బాగున్నాయి. చాలా చోట్ల ఏంటంటే వన్ లైనర్స్, పంచెస్, మనం ఊహించని పంచ్ పడుతుంది అక్కడ. మన ట్రైలర్ లో కూడా బిట్ వచ్చింది, ఓపెనింగ్ ట్రైలర్ లోనే డాక్టర్ ఇట్లా మీ అమ్మకి సీరియస్ సర్జరీ చేయాలంటే నాకు రాస్తారంట. అక్కడ ఎవరు ఊహించలేము ఆ డైలాగ్. సీరియస్ దీంట్లో అమ్మకి ఆపరేషన్ చేయాలంటే నాకు రాస్తారని అంటారంటే నవ్వలేకుండా ఉండలేరు. అటువంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ట్రైలర్ లో నిజానికి అవి తగ్గించారు. ట్రైలర్ లో ఓన్లీ కామెడీ బిట్లు వేశారు కానీ ట్రైలర్ లో రివీల్ చేయకూడదు అనుకున్నాను ఈ కథని. కానీ చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న సీన్లను కూడా చాలా బాగా డీల్ చేశాడు. అట్లా రైటింగ్ లో మోహన్ శాటో గానీ అనుదీప్ గానీ ఇద్దరు మంచి వర్క్ చేశారండి. అంటే కూల్ గా వీళ్ళు ఏంటంటే, అదే అనుదీప్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నాకు ప్రిన్స్ కి అంత టైం లేదు, హడావిడిగా కథ చేయాల్సి వచ్చింది, దీనికి మేము బాగా హోంవర్క్ చేసి టైం తీసుకొని కథని తీసుకున్నాం అని చెప్పారు. అట్లాగే ప్రొడక్షన్ తరపున కూడా ఇన్వాల్వ్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా మళ్ళీ ఎక్కడన్నా రీషూట్ లో అవసరం అయితే రీషూట్ చేసి, అంటే ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ అవసరం అయితే మళ్ళీ తీసి, అంటే మనకి దిల్ రాజు ఇలాంటివి చేసేవాడు ఇంతకు ముందు. అలాగా ఇప్పుడు నాగవంశీ వాళ్ళు కూడా, నాగవంశీ గాని చిన్నబాబు గారు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక టీం వర్క్ లాగా చేసుకున్నారు. అయితే అనుదీప్ మంచి పేరు వస్తుంది ఈ సినిమాతో. అంటే స్క్రీన్ ప్లే గానీ నడిపిన విధానం కానీ, ముఖ్యంగా అనుదీప్ ఉండే స్లాప్ స్టిక్ కామెడీ ఇమేజ్ దీంతో పోయింది. ఇది ఒక మెచ్యూరిటీ ఉన్న డైరెక్టర్ విత్ కామిక్. దీనికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా హాయిగా వచ్చి చూసి క్లీన్ కామెడీ, ఎక్కడ సోకాల్డ్ అశ్లీల డైలాగులు అట్లాంటివి లేవు, హాయిగా నవ్వుకోవచ్చు. దీనికి ఇంకొక స్ట్రెంగ్త్ ఏంటంటే ఇది 2 గంటల 8 నిమిషాలు. అంటే ఇట్లా అయిపోతుంది అన్నమాట, చిట్కేసి లోపల అయిపోతుంది. పాటలు కూడా చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి. ధీరే ధీరే చాలా ఆల్రెడీ హిట్ ఇవన్నీ కూడా సాంగ్స్, మంచి మెలోడీస్. కాకపోతే ఒక మాస్ సాంగ్ పెట్టారేలో అది కొంచెం హార్డ్గా అనిపించింది నాకు. అంటే ఫ్లోకి ఇబ్బంది అని. బట్ అది మాస్ ఆడియన్స్ కి బాగుంటది ఆ పాట కూడా. మన లాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇది మాస్ పెట్టారు అనిపిస్తుంది కానీ, బట్ అన్ని ఆడియన్స్ ని, అందరు ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలి కాబట్టి అది కూడా పెట్టినట్టుగా మనకి అర్థమవుతుంది. సో కమర్షియల్ సినిమాల్లో ఇది మామూలు విషయం. స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది. అన్నిటికంటే ఫంకీ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే దానికి కూడా అనుదీప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, అది కొత్తగా ఉంటది, ఇవాల్టి జనరేషన్ కి కనెక్ట్ అవుతుంది అనేది అనుదీప్ చెప్పాడు. అది వాస్తవం కూడా. మనకు కూడా ఫంకీ ఇంటర్ అనిపిస్తుంది కానీ ఈ జనరేషన్ అలాగే ఉంటారు కాబట్టి ఫంకీ స్టైల్లో, ఆ స్టైల్లో ఇది ఉంది. సో సీన్లు కూడా, సీన్లు కానీ ఎమోషనల్, ఇప్పుడు ఈ హీరో క్యారెక్టరైజేషన్ ఎమోషన్స్ అతనిలో ఉంటాయి కానీ అతను బయటికి చెప్పడు, బయటికి ఇదంతా వేస్ట్ అంటుంటాడు. కరెక్ట్ గా జంజీ జనరేషన్ ఇప్పుడు ఎట్లాగా ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే ఎమోషన్స్ ని వాళ్ళలో ఉంటాయి, దుఃఖం ఉంటది, ప్రేమ ఉంటది, ఫ్యామిలీ పట్ల ఇంట్రెస్ట్ ఉంటది, కానీ అది చెప్పరు. అమ్మ ఫోన్ పెట్టమ్మా, నాన్న వద్దన్నా, ఇట్లా ఉంటది. కానీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఎమోషన్స్ చూపించగలరు. కరెక్ట్ గా ఈ సినిమా జంజీకి, మిలీనియర్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఈ జనరేషన్ కి కాంటెంపరీగా ఉంటూ అందరి ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళందరికి పిల్లలు ఉంటారు, వాళ్ళు జంజీ కిడ్స్ తో వాళ్ళు కూడా డీల్ చేస్తుంటారు కాబట్టి సో అందరికీ కనెక్ట్ అవుతుంది. మెయిన్ గా యూత్ కి, ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా అనుదీప్ డిజైన్ చేశాడు. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే ఇద్దరు 2 సర్ప్రైజులు అండి. ఒకటేమో విశ్వక్సేన్ అంటే మాస్క దాస్ అలాగా లుక్ ఉంటది కదా, దీంట్లో కంప్లీట్ గా పోయిందండి. ఒక మెచ్యూరిటీ ఉంది విశ్వక్సేన్ లో. అంటే ఒక విశ్వక్సేన్ చాలా మంచి నటుడు, మెచ్యూరిటీ ఉంది,
రెండోది రొమాంటిక్ కామెడీస్ కి కాబోయే దాంట్లో విశ్వక్సేన్ పర్ఫెక్ట్ సూట్ అవుతాడు. అంటే గ్రోత్ కనబడుతుంది మనకి. ఒక అవును. వెంకటేష్ ఆ కైండ్ ఆఫ్ విశ్వక్సేన్ సూట్ అవుతుంది. ఉమ్, చాలా అంటే కొన్ని చోట్ల అట్లా లౌడ్ గా చేశాడు, కొన్ని చోట్ల చాలా సెటిల్ గా చేశాడు. ముఖ్యంగా ఒక ఎమోషన్ సీన్ ఉందండి, వాళ్ళ చెల్లి పెళ్లి దాంట్లో ఉమ్, తీసాడు అని చెప్పొచ్చు. చాలా Okay. అంటే కన్నీళ్ళు వస్తాయి చాలా Okay. మంది. ఆ కైండ్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ ని విశ్వక్సేన్ క్రియేట్ చేస్తాడు చేయగలిగాడు. సార్ అబ్బాయి చాలా చాలా బాగా. మెచ్యూరిటీగా చేశాడు విశ్వక్సేన్. ఉమ్. అంటే క్యారెక్టర్ డిజైన్ రైటర్స్ బాగా చేశారు, అవును. విశ్వక్సేన్ దాన్ని ఇంకా ఎలివేట్ చేశాడు. ఉమ్, సో పర్ఫెక్ట్ విశ్వక్సేన్ కి నాకు తెలిసి రొమాంటిక్ కామెడీస్, ఫ్యామిలీ డ్రామాస్ పర్ఫెక్ట్ ఉంటాయి రాబోయే కాలంలో. ఆ జాన్రాస్ కానీ అతను చేయగలిగితే, ఎందుకంటే తక్కువ ఉన్నారు అలాంటివి అవును. చేయగలిగింది. మనకి ఆ దాంట్లో విశ్వక్సేన్ పర్ఫెక్ట్ గా చూస్తాడు. ఉమ్, అట్లాగే ఖైదు లోహర్ మామూలుగా ఈ మధ్య కాలంలో హీరోయిన్లంతా జీరో సైజు, సైజులు. కానీ ఈమె అది లేదు. ఒక బొద్దుగా పాత సావిత్రి కావచ్చు, తర్వాత Okay. సౌందర్య కావచ్చు, తర్వాత అనుష్క కావచ్చు, ఈ టైప్ లో. ఈ టైప్ లో ఉంది. ఆ, చాలా గ్లామరస్ గా ఉంది. అంటే యూత్ కి డ్రీమ్స్ లో వచ్చి డిస్టర్బ్ చేసే కైండ్ ఆఫ్ kind of character. ఉంది. Physique ఖచ్చితంగా అట్లా ఉంది. ఆమెకి మంచి ఫీచర్ ఉంది అనిపించింది. Hmm. అట్ ద సేమ్ టైం అంటే బీటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా, అందం అంటే సరిపోదు. చాలా మంది గ్లామర్ తో నెట్టుకొస్తుంటారు, కానీ ఈ అమ్మాయి మంచి పెర్ఫార్మర్, అట్రాక్షన్, ఆ కళ ఉండాలి. కళ ఉంది. ఆ ఫేస్ లో అనేక భావాలు పలికించే కళ్ళు గాని ఫేస్ లో Okay. చాలా మందికి పలికించలేదు. అవునవును. మేము అనేవాళ్ళం ఆ రెండో ఫీలింగ్ పెట్టమంటారా అని చెప్పేవాళ్ళం షూటింగ్. అంటే ఆమెకు వచ్చేవి రెండే అన్నట్టుగా మేము Okay. అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేసినప్పుడు. కాబట్టి ఈమె మల్టిపుల్ ఇది చేయగలదు, ఉమ్, చాలా బాగా చేసింది. ఉమ్, అంటే విశ్వక్సేన్ తో పోటీ పడి కొన్ని చోట్ల డామినేట్ కూడా చేసి ఉమ్, చేసింది. అట్ ద సేమ్ టైం ఫుల్ మంచి గ్లామర్ ఉంది. రెండోది ఈ జీరో సైజ్ బ్యాచ్ లో ఒక డిఫరెంట్ గా ఉంది, కొత్తగా ఉంది. అవును. కొత్తగా ఉంది. ఉమ్. సో ఖచ్చితంగా ఆమెకు ఫీచర్ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు కామెడీ క్యారెక్టర్లు అంతా బాగా చేశారు. ఉమ్, దీంట్లో కామెడీ సీన్లు కూడా కొన్ని చాలా హైలైట్ ఉన్నాయి. విలన్ తో కూడా కామెడీ తీసుకురావడం అనే మనకి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళు, సీన్ వైట్ లా వీళ్ళు చేశారు కదా, ఆ జనరల్ లో విలన్ తో కూడా కామెడీ చేయడం అవన్నీ బాగుంది అనమాట. ఉమ్, సో ఇది వీళ్ళకి సంబంధించి. ఇక టెక్నికల్ గా భీమ్స్ ఇస్రోలో చాలా మంచి వర్క్ చేశాడు. ఉమ్, పాటలు చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడ అతి చేయకుండా. కామెడీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్, అవును. అది చాలా బాగా చేశాడు భీమ్స్ ఇస్రోలియో. అతను అంటే ఇదంతా టీం వర్క్ అనిపిస్తుంది నాకు. బట్ భీమ్స్ ఇస్రోలియో డన్ వెరీ గుడ్. ఇది ఆ 4 సాంగ్స్ కూడా, ఉమ్, ముఖ్యంగా 3 సాంగ్స్ చాలా బాగున్నాయి. మా సాంగ్ కూడా ఓకే, బట్ మెలోడ్ నాకైతే ధీరే ధీరే అది బాగా చాలా బాగా నచ్చింది. అది వెరైటీగా కూడా ఉంది. ఉమ్, పిక్చరైజేషన్ కూడా బాగా తీశారు. ఉమ్, ఇంకా కెమెరా అండి, కెమెరా ఖచ్చితంగా చాలా బాగుంది. ఉమ్, నేనైతే ఈ అబ్బాయి నాకు తెలియదు, సురేష్ సారంగ్ చాలా బాగా చేశాడు. ఉమ్, విజువల్స్ అయితే బాగున్నాయి. అట్లాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూర్యదేవర, నాగవంశీ వీళ్ళు అంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు చాలా బాగా ప్రొడక్షన్ కి పెట్టారు. మైనస్ అని చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ లో ఈ అబ్బాయికి ఎందుకు ఈ ఎమోషన్స్ అంతా ఇష్టం లేదు ఉమ్, అనే దగ్గర ఇంకొంత చేస్తుంటే ఇంకొంచెం బాగుండి అనిపించింది. అదొక్కటే నాకు లోపంగా అనిపించింది. ఉమ్. ఓవరాల్ గా ఇది నిజానికి Rating. సంక్రాంతికి వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది మంచి సినిమా అదే అడగబోతున్నాను సార్. చాలా సినిమాలు వచ్చినాయి, బట్ మీరు ఇంత సాటిస్ఫైడ్ గా చెప్పిన అది రివ్యూలు తక్కువ మంచి ఉన్నాయి. ఇది అని చెప్పచ్చు. ఉమ్, సో ఓవరాల్ గా నా రేటింగ్ 3.25 out of 5. సూపర్ సార్. థ్యాంక్ యూ.